Good morning, friends! Welcome to A to Z Academy. ఈ రోజు మనం 4th క్లాస్ మ్యాథ్స్ టెక్స్ట్ బుక్ యూనిట్ నెంబర్ 1 లార్జ్ నెంబర్స్ ప్రాబ్లమ్స్ గురించి నేర్చుకుందాం. ఇక్కడ చూడండి, రైట్ ద మంత్లీ ఇన్కమ్ ఇన్ వర్డ్స్ ఇన్ ద గివెన్ టేబుల్ అని ఇచ్చున్నాడు. అంటే ఇక్కడ ఇచ్చిన మంత్లీ ఇన్కమ్ ను వర్డ్స్ రూపంలో రాయమన్నాడు. ఇక్కడ చూడండి, పోర్టర్ వచ్చేసి డైలీ ఇన్కమ్ 290 రూపీస్, మంత్లీ ఇన్కమ్ వచ్చేసి 8700 రూపీస్. ఇక్కడ 8700 అని రాశారు. అదే విధంగా ఇక్కడ బ్లాక్ స్మిత్ అని ఇచ్చున్నాడు. 9000 ఇచ్చాడు కాబట్టి 9000 అని రాయండి. తర్వాత 7500 అని ఇచ్చున్నాడు కాబట్టి 7500 అని రాయండి. నెక్స్ట్ 9450 రూపీస్ అని రాయండి. నెక్స్ట్ 8250 రూపీస్ అని రాయండి. నెక్స్ట్ టైలర్ అని ఇచ్చినాడు. 9750 రూపీస్ అని రాయండి. షెప్పర్డ్ అని ఇచ్చినాడు. 8100 అని రాయండి. నెక్స్ట్ పౌల్ట్రీ వర్కర్ అని ఇచ్చున్నాడు. 8250 రూపీస్ అని రాయండి. నెక్స్ట్ అగ్రికల్చర్ లేబర్ అని ఇచ్చున్నాడు. 8400 రూపీస్ అని రాయండి. నెక్స్ట్ 1.1 ఫార్మేషన్ ఆఫ్ లార్జ్ నెంబర్స్ అని ఇచ్చున్నాడు. ఇక్కడ చూడండి, టెన్స్, హండ్రెడ్స్, థౌజండ్స్ ని ఇచ్చున్నాడు, గమనించండి. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూడండి, సర్కిల్ టెన్స్ అండ్ రైట్ ద ఫైనల్ నెంబర్ ఇన్ ద బ్లాంక్స్ అన్నారు. ఇక్కడ ఇచ్చిన బాక్సులను 10ని రౌండ్ చుట్టి మిగిలినవి 1 స్థానంలో రాయమన్నారు. ఇక్కడ చూడండి, వన్స్ అని ఇచ్చున్నాడు. ఇక్కడ 25 అని రాయండి. నెక్స్ట్ డాష్ వన్స్ ప్లస్ డాష్ వన్స్ అని ఇచ్చున్నాడు. ఇక్కడ 20 ప్లస్ 5 అని రాయండి. నెక్స్ట్ డాష్ టెన్స్ ప్లస్ డాష్ వన్స్ ఇచ్చున్నాడు. ఇక్కడ 2 5 అని రాయండి. నెక్స్ట్ కింద 100 టెన్స్ వన్స్ ఇచ్చున్నాడు. ఇక్కడ ఇచ్చిన బాక్స్ లో హండ్రెడ్స్ 0 కాబట్టి 0 అని రాయండి. టెన్స్ 2 కాబట్టి 2 అని రాయండి. వన్స్ 5 కాబట్టి 5 అని రాయండి. నెక్స్ట్ పిక్చర్ చూడండి, ఇక్కడ టెన్స్ 16 అని రాయండి. నెక్స్ట్ డాష్ టెన్స్ ప్లస్ డాష్ టెన్స్ ప్లస్ డాష్ 1 అని ఇచ్చున్నారు. ఇక్కడ 10 6 0 అని రాయండి. నెక్స్ట్ డాష్ 100 ప్లస్ డాష్ టెన్స్ ప్లస్ డాష్ వన్స్ అని ఇచ్చున్నారు. ఇక్కడ 100 6 టెన్స్ అని రాయండి. నెక్స్ట్ హండ్రెడ్స్ టెన్స్ వన్స్ ఇచ్చున్నారు. హండ్రెడ్స్ దగ్గర 1 అని రాయండి. టెన్స్ దగ్గర 6 అని రాయండి. నెక్స్ట్ డూ దిస్ ఇచ్చున్నారు. ఎలా చేయాలో చూద్దాం. ఐడెంటిఫై అండ్ రైట్ ద నెంబర్స్ ఫర్ ఈచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇన్ యువర్ నోట్బుక్. డ్రా ద పిక్చర్ లైక్ దిస్ ఇఫ్ నీడెడ్ అని రాశాడు. అంటే ఇవ్వబడిన సంఖ్యలు గుర్తించి మీ నోట్ పుస్తకంలో రాయని అంటున్నాడు. అవసరమైతే ఇలాంటి చిత్రాలను గీయండి అంటున్నాడు. కాబట్టి ఏ చూడండి, 12 వన్స్ అన్నాడు. అంటే 12 బాక్సెస్ గీయండి. నెక్స్ట్ బి చూడండి, 17 వన్స్ అన్నాడు. ఇక్కడ 17 బాక్సెస్ ని గీయండి. నెక్స్ట్ సి చూడండి, 39 వన్స్ అన్నాడు కాబట్టి 39 బాక్సెస్ ని గీయండి. డి చూడండి, 35 టెన్స్ ఇచ్చాడు. అంటే 350 కాబట్టి 100 3 గీసి టెన్స్ ని 5 గీయండి. నెక్స్ట్ ఈ చూడండి, 86 టెన్స్ అన్నాడు. అంటే 860 కాబట్టి 100 8 గీసి టెన్స్ 6 గీయండి. నెక్స్ట్ డూ దిస్ ఇచ్చున్నాడు. అవి ఎలా చేయాలో చూద్దాం. ఐడెంటిఫై అండ్ రైట్ ద నెంబర్ ఫర్ ఈచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ అన్నాడు. ఏ చూడండి, 11 టెన్స్ అండ్ 14 వన్స్ ఇచ్చాడు. అంటే 10 టెన్స్ ప్లస్ 110 ప్లస్ 10 వన్స్ ప్లస్ 4 వన్స్ అని రాయండి. తర్వాత 100 ప్లస్ 110 ప్లస్ 110 ప్లస్ 4 అని రాయండి. తర్వాత 100 ప్లస్ 210 ప్లస్ 4 అని రాయండి. తర్వాత 124 అని రాయండి. నెక్స్ట్ బి చూడండి, 34 టెన్స్ అండ్ 12 వన్స్ అని ఇచ్చున్నాడు. దీనికి 30 టెన్స్ ప్లస్ 4 టెన్స్ ప్లస్ 10 వన్స్ ప్లస్ 2 వన్స్ అని రాయండి. తర్వాత 300 ప్లస్ 4 టెన్స్ ప్లస్ 110 ప్లస్ 2 అని రాయండి. నెక్స్ట్ 300 ప్లస్ 5 టెన్స్ ప్లస్ 2 అని రాయండి. నెక్స్ట్ 352 అని రాయండి. నెక్స్ట్ సి చూడండి, 500 24 టెన్స్ అండ్ 6 వన్స్ ఇచ్చున్నాడు. ఇక్కడ 500 ప్లస్ 20 టెన్స్ ప్లస్ 4 టెన్స్ ప్లస్ 6 వన్స్ అని రాయండి. నెక్స్ట్ 500 ప్లస్ 200 ప్లస్ 40 ప్లస్ 6 వన్స్ అని రాయండి. నెక్స్ట్ 700 ప్లస్ 46 అని రాయండి.
నెక్స్ట్ కెన్ యూ రైట్ ద నెక్స్ట్ నెంబర్స్ అని ఇచ్చున్నాడు. ఇక్కడ చూడండి 10,000 ప్లస్ 1 అని ఇచ్చున్నాడు. మనం అడిషన్ చేస్తే 10,001 అని ఇచ్చున్నాడు. నెక్స్ట్ 10,000 ప్లస్ 2 అని ఇచ్చున్నాడు. 10,000 ప్లస్ 3 అని ఇచ్చున్నాడు. 10,000 ప్లస్ 4 అని ఇచ్చున్నాడు. కింద 10,000 ప్లస్ 5 అన్నాడు. 10,005 అని రాస్తున్నాడు. నెక్స్ట్ 10,000 ప్లస్ 6 10,006 అని రాయండి. 10,000 ప్లస్ 7 10,007 అని రాయండి. 10,000 ప్లస్ 8 10,008 అని రాయండి. 10,000 ప్లస్ 9 10,009 అని రాయండి. 10,000 ప్లస్ 10 10,010 అని రాయండి. 10,000 ప్లస్ 11 10,011 అని రాయండి. 10,000 ప్లస్ 12 10,012 అని రాయండి. నెక్స్ట్ 1.2 లెట్స్ యాజ్ రీప్రజెంట్ ద నెంబర్ ఆన్ ద స్పీక్ అప్కాస్ అని ఇచ్చున్నాడు. ఇక్కడ మనం గమనిస్తే డూ దిస్ ఇచ్చున్నాడు. ఇక్కడ చూడండి 1 ప్లస్ లో 5 ఉంది కాబట్టి 5 పూసలను రాయండి. 10 ప్లస్ లో 5 ఉంది కాబట్టి 5 రాయండి. నెక్స్ట్ 100 ప్లస్ లో 5 ఉంది కాబట్టి 5 పూసలు రాయండి. నెక్స్ట్ 1000 ప్లస్ లో 5 ఉన్నాయి కాబట్టి 5 పూసలు రాయండి. 10,000 ప్లస్ లో 5 ఉంది కాబట్టి 5 పూసలు రాయండి. నెక్స్ట్ బి చూడండి 1 ప్లస్ లో 8 ఉన్నాయి కాబట్టి 8 పూసలను పెట్టండి. నెక్స్ట్ 10 ప్లస్ లో 0 ఉంది కాబట్టి వదిలేయండి. 100 ప్లస్ లో 0 ఉంది కాబట్టి వదిలేయండి. నెక్స్ట్ 1000 ప్లస్ లో 0 ఉంది కాబట్టి వదిలేయండి. నెక్స్ట్ 10,000 ప్లస్ లో 6 ఉన్నాయి కాబట్టి 6 పూసలను పెట్టండి. నెక్స్ట్ సి చూడండి 1 ప్లస్ లో 4 ఉన్నాయి కాబట్టి 4 పూసలను రాయండి. 10 ప్లస్ లో 0 ఉంది కాబట్టి వదిలేయండి. నెక్స్ట్ 100 ప్లస్ లో 3 ఉంది కాబట్టి 3 పూసలు రాయండి. 1000 ప్లస్ 0 ఉంది కాబట్టి వదిలేసేయండి. నెక్స్ట్ 10,000 ప్లస్ 7 ఉంది కాబట్టి 7 పూసలు రాయండి. నెక్స్ట్ డి చూడండి 1 ప్లస్ 2 ఉంది కాబట్టి 2 పూసలు రాయండి. నెక్స్ట్ 10 ప్లస్ లో 4 ఉంది కాబట్టి 4 రాయండి. నెక్స్ట్ 100 ప్లస్ లో 3 ఉంది కాబట్టి 3 రాయండి. 1000 ప్లస్ లో 7 ఉంది కాబట్టి 7 పూసలు రాయండి. 10,000 ప్లస్ లో 8 ఉంది కాబట్టి 8 పూసలు రాయండి. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూడండి రైట్ నెంబర్స్ బై రీడింగ్ ద బీట్స్ ఆన్ ద స్పీక్ అప్ కాస్ అని ఇచ్చున్నాడు. అంటే ఇక్కడ పూసల చట్రంలో పూసలని చదివి సంఖ్యలను రాయండి అంటున్నాడు. ఇక్కడ 1 ప్లేస్ లో 5 ఉన్నాయి కాబట్టి 5 రాయండి. 10 ప్లేస్ లో 2 ఉన్నాయి కాబట్టి 2 రాయండి. 100 ప్లస్ లో 4 ఉన్నాయి కాబట్టి 4 రాయండి. 1000 ప్లస్ లో 3 ఉంది కాబట్టి 3 రాయండి. 10,000 ప్లస్ లో 4 ఉన్నాయి కాబట్టి 4 రాయండి. అదే విధంగా బి చూడండి 1 ప్లస్ లో 8 రాయండి. 10 ప్లస్ లో 4 రాయండి. 100 ప్లస్ లో 5 రాయండి. 1000 ప్లస్ లో 4 రాయండి. 10,000 ప్లస్ లో 6 అని రాయండి. నెక్స్ట్ సి చూడండి 1 ప్లస్ లో 3 ఉన్నాయి కాబట్టి 3 రాయండి. 10 ప్లస్ లో ఏం లేవు కాబట్టి 0 రాయండి. 100 ప్లస్ 2 ఉన్నాయి కాబట్టి 2 రాయండి. 1000 ప్లస్ లో ఏం లేవు కాబట్టి 0 రాయండి. 10,000 ప్లస్ లో 2 ఉన్నాయి కాబట్టి 2 రాయండి. నెక్స్ట్ డి చూడండి 1 ప్లస్ లో 3 రాయండి. 10 ప్లస్ లో 5 రాయండి. 100 ప్లస్ లో 0 రాయండి. 1000 ప్లస్ లో 2 రాయండి. 10,000 ప్లస్ లో 5 అని రాయండి. నెక్స్ట్ థర్డ్ కోసం చూడండి రీప్రజెంట్ ద ఫాలోయింగ్ నెంబర్స్ అండ్ స్పీక్ అప్కాస్ అని ఇచ్చు. అంటే అప్కాస్ ని రెడీ చేసి పూసల చక్రం లాగా తయారు చేయమన్నాడు కాబట్టి ఫస్ట్ ఏ చూడండి 60,060 అని ఇచ్చున్నాడు కాబట్టి 1 ప్లస్ లో 0 కాబట్టి వదిలేసేయండి. 10 ప్లస్ లో 6 రాయండి. తర్వాత 100 ప్లస్ 10,000 ప్లస్ జీరోస్ కాబట్టి వదిలేసేయండి. 10,000 ప్లస్ 6 ఉన్నాయి కాబట్టి 6 అప్కాస్ ని 6 పూసలను రాయండి. నెక్స్ట్ బి చూడండి 60,600 ఇచ్చున్నాడు. ఇక్కడ 1 ప్లస్ 10 ప్లస్ ని వదిలేసేయండి. 100 ప్లస్ లో 6 రాయండి. 1000 ప్లస్ లో 0 కాబట్టి వదిలేసేయండి. 10,000 ప్లస్ ని 6 రాయండి. నెక్స్ట్ సి చూడండి 66,000 అని ఇచ్చున్నాడు. 1 ప్లస్ 10 ప్లస్ 100 ప్లస్ జీరోస్ కాబట్టి వదిలేసేయండి. 1000 ప్లస్ లో 6 ఉంది కాబట్టి 6 పూసలు రాయండి. 10,000 ప్లస్ లో 6 ఉంది కాబట్టి 6 రాయండి. నెక్స్ట్ 1.3 నెంబర్స్ బై హ్యాండ్ 10,000 అని ఇచ్చున్నాడు. అవి ఎలా చేయాలో చూద్దాం. డూ దిస్ చూడండి. క్వశ్చన్ నెంబర్ 1 ప్లీజ్ కామాస్ టు గివెన్ నెంబర్ అండ్ దెన్ రైట్ ఇన్ వర్డ్స్ అని ఇచ్చున్నాడు. అంటే ఇచ్చిన సంఖ్యలకు కామాలు పెట్టి అక్షరాలు రాయమన్నాడు. ఇక్కడ చూడండి ఏ చూడండి 16,372 అని ఇచ్చున్నాడు కాబట్టి ఇక్కడ థౌజండ్స్ ప్లస్ లో కామా పెట్టి 16,372 అని రాయండి. నెక్స్ట్ బి చూడండి
1000 ప్లస్లో కామా పెట్టి 29,450 అని రాయండి. నెక్స్ట్ సి చూడండి, 1000 ప్లస్లో కామా పెట్టి 86,004 అని రాయండి. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూడండి, రైట్ ద ఫాలోయింగ్ నెంబర్ ఇన్ వర్డ్స్ అన్నాడు. అంటే ఇక్కడ ఇచ్చిన నెంబర్స్ ని వర్డ్స్ రాయమన్నాడు. ఏ చూడండి 32,896 అని రాయండి. నెక్స్ట్ బి చూడండి 46,900 అని రాయండి. నెక్స్ట్ సి చూడండి 92,006 అని రాయండి. నెక్స్ట్ 1.4 ఫేస్ వాల్యూ అండ్ ప్లేస్ వాల్యూ ఆఫ్ ద డిజిట్ ఇన్ నెంబర్స్ అని ఇచ్చున్నాడు. ఫేస్ వాల్యూను ప్లేస్ వాల్యూను ఏ విధంగా చేయాలో ఇక్కడ మనకు ఎగ్జాంపుల్ ఇచ్చినాడు, గమనించండి. రైట్ ద ఎక్స్పెరిమెంట్ ఫార్మ్ ఆఫ్ 52,374 అని ఇచ్చున్నాడు. అంటే ఈ 52,374 ని ఎక్స్పెరిమెంట్ ఫామ్ లో రాయమన్నాడు కాబట్టి ఇక్కడ 5 10,000 2,000 300 7 10s 9 1s అని రాయండి. నెక్స్ట్ 5 into 10,000 2 into 1,000 3 into 100 7 into 10 9 into 1 అని రాయండి. నెక్స్ట్ 50,000 ప్లస్ 2,000 ప్లస్ 300 ప్లస్ 70 ప్లస్ 9 అని రాయండి. నెక్స్ట్ డూ దిస్ ఇచ్చున్నాడు. క్వశ్చన్ నెంబర్ 1 చూడండి, రైట్ ద ఎక్స్పెరిమెంట్ ఫార్మ్ ఆఫ్ ద ఫాలోయింగ్ నెంబర్స్ అన్నాడు. ఏ చూడండి 15,387 అని ఇచ్చున్నాడు. ఇక్కడ 1 into 10,000 ప్లస్ 5 into 1,000 ప్లస్ 3 into 100 ప్లస్ 8 into 10s ప్లస్ 7 into 1s అని రాసి నెక్స్ట్ 10,000 ప్లస్ 5,000 ప్లస్ 300 ప్లస్ 80 ప్లస్ 7 అని రాసి అని రాయండి. నెక్స్ట్ బి చూడండి 42,609 అని ఇచ్చున్నాడు. దీన్ని 4 into 10,000 ప్లస్ 2 into 1,000 ప్లస్ 6 into 100 ప్లస్ 0 into 10s ప్లస్ 9 into 1s అని రాయండి. నెక్స్ట్ 40,000 ప్లస్ 2,000 ప్లస్ 600 ప్లస్ 0 ప్లస్ 9 అని రాయండి. నెక్స్ట్ సి చూడండి 87,892 అని ఇచ్చున్నాడు. 6 into 10,000 ప్లస్ 7 into 1,000 ప్లస్ 8 into 100 ప్లస్ 9 into 10s ప్లస్ 2 into 1s అని రాయండి. నెక్స్ట్ డి చూడండి 98,205 అని ఇచ్చున్నాడు. 9 into 10,000 ప్లస్ 8 into 1,000 ప్లస్ 2 into 100 ప్లస్ 0 into 10 ప్లస్ 5 into 1s అని రాయండి. నెక్స్ట్ 90,000 ప్లస్ 8,000 ప్లస్ 200 ప్లస్ 0 ప్లస్ 5 అని రాయండి. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూడండి, రైట్ ద షార్ట్ ఫామ్ ద ఫాలోయింగ్ అని ఇచ్చినాడు. అంటే ఇక్కడ ఇచ్చిన నెంబర్ ని షార్ట్ ఫామ్ లో రాయమన్నాడు కాబట్టి ఇక్కడ ఏ చూడండి 80,000 ప్లస్ 6,000 ప్లస్ 9,900 ప్లస్ 20 ప్లస్ 8 అని ఇచ్చున్నాడు. దీన్ని షార్ట్ ఫామ్ లో రాస్తే 86,928 అని రాయండి. నెక్స్ట్ బి చూడండి 90,000 ప్లస్ 20 ప్లస్ 4 అని ఇచ్చున్నాడు. ఇక్కడ షార్ట్ ఫామ్ లో 90,024 అని రాయండి. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూడండి, రైట్ ద ప్లేస్ వాల్యూ ఆఫ్ ద గివెన్ డిజిట్స్ అండ్ డిజిట్ ఫర్ ద గివెన్ ప్లేస్ వాల్యూ అన్నాడు. 1s ప్లేస్ లో 5 ఉంది కాబట్టి 5 అని రాసి ఇచ్చున్నాడు. తర్వాత 10s ప్లేస్ లో 2 ఉంది కాబట్టి 20 అని రాయండి. నెక్స్ట్ 100 ప్లేస్ లో 4 ఉంది కాబట్టి 400 ఉంది. నెక్స్ట్ 1000 ప్లస్ లో 3 ఉంది కాబట్టి 3,000 అని రాయండి. నెక్స్ట్ 10,000 ప్లస్ లో 9 ఉంది కాబట్టి 90,000 అని ఇచ్చున్నాడు. నెక్స్ట్ చూడండి పైన ఇచ్చిన బాక్సులలో 1s ప్లస్ లో 9 ఉంది కాబట్టి 9 రాయండి. ఇక్కడ 80 ఇచ్చాడు కాబట్టి 10s ప్లస్ లో 8 అని రాయండి. నెక్స్ట్ 100 ప్లస్ లో 6 ఇచ్చున్నాడు కాబట్టి ఇక్కడ 600 అని రాయండి. నెక్స్ట్ ఇక్కడ 4,000 ఇచ్చాడు కాబట్టి 1000 ప్లస్ లో 4 అని రాయండి. నెక్స్ట్ 10,000 ప్లస్ లో 50,000 ఉంది కాబట్టి 5 అని రాయండి. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ చూడండి, సిరి యూజెస్ ఈచ్ ఆఫ్ ద నెంబర్ కార్డ్స్ బిలో ఎగ్జాక్ట్లీ వన్స్ టు మేక్ ద గ్రేటెస్ట్ పాసిబుల్ 4 డిజిట్ నెంబర్ అన్నాడు. అంటే ఇక్కడ ఇచ్చిన అంకెలను ఉపయోగించి అతి పెద్ద సంఖ్యను దాచమన్నాడు కాబట్టి ఇక్కడ 7 5 4 9 అని ఇచ్చున్నాడు. వీటితో 9,754 అని రాయండి.
నెక్స్ట్ చూడండి, వాట్ ఈస్ ద ప్లేస్ వాల్యూ ఆఫ్ ద డిజిట్ 5 ఇన్ ద నెంబర్ అన్నాడు. అంటే 5 యొక్క స్థాన విలువ ఎంత అన్నాడు కాబట్టి ఇక్కడ 5 వచ్చేసి 10 ప్లస్ లో ఉంది కాబట్టి 50 అని రాయండి. నెక్స్ట్ ఇక్కడ మ్యాథ్స్ ల్యాబ్ యాక్టివిటీని ఇచ్చున్నాడు. ఏ చూడండి 67,355 ఇచ్చాడు. ఇంక్రీజ్ ద నెంబర్ బై 3 అని అన్నాడు కాబట్టి 3 ఇంక్రీజ్ చేస్తే 67,348 వస్తుంది. నెక్స్ట్ బి చూడండి 67,345 అన్నాడు. ఇంక్రీజ్ ద నెంబర్ బై 50 అన్నాడు కాబట్టి 67,395 వస్తుంది. నెక్స్ట్ సి చూడండి 67,345 డిస్క్రీజ్ ద నెంబర్ బై 200 అన్నాడు. అంటే 200 తీసేయమన్నాడు కాబట్టి 67,145 వస్తుంది. నెక్స్ట్ డి చూడండి 67,345 ఇంక్రీజ్ ద నెంబర్ బై 2000 అన్నాడు. 2 ఏళ్లను పెంచండి అన్నాడు. ఇక్కడ 69,345 వస్తుంది. నెక్స్ట్ ఈ చూడండి 67,345 డిస్క్రైబ్ ద నెంబర్ బై 30,000 అన్నాడు. అంటే ఈ 67,000 నుండి ఈ 30,000 తీసేస్తే 37,445 వస్తుంది. నెక్స్ట్ ఎక్సర్సైజ్ 1 చూడండి. క్వశ్చన్ నెంబర్ 1 రైట్ ద ఫాలోయింగ్ నెంబర్ ఇన్ వర్డ్స్ అన్నాడు. అంటే ఇక్కడ ఇచ్చిన నెంబర్స్ ని వర్డ్స్ లో రాయమన్నాడు. ఏ చూడండి 25,250 అని రాయండి. నెక్స్ట్ బి చూడండి 41,415 అని రాయండి. నెక్స్ట్ సి చూడండి 72,300 అని రాయండి. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూడండి రైట్ ద న్యూమరల్ ఫర్ ద ఫాలోయింగ్ నెంబర్ నేమ్స్ అన్నాడు. అంటే ఇక్కడ ఇచ్చిన అక్షరాలని నెంబర్ రూపంలో రాయమన్నాడు కాబట్టి ఏ చూడండి 33,815 అని రాయండి. నెక్స్ట్ బి చూడండి 92,085 అని రాయండి. నెక్స్ట్ 3 చూడండి ఏ 110,000 ప్లస్ 9,000 ప్లస్ 400 ప్లస్ 5 10s ప్లస్ 8 1s ఇచ్చినాడు. మొత్తాన్ని మనం అడిషన్ చేస్తే 19,458 వస్తుంది. నెక్స్ట్ బి చూడండి 3 1s ప్లస్ 2 10s ప్లస్ 6,000 ప్లస్ 7,000 ప్లస్ 4 10,000 ఇచ్చున్నాడు. అడిషన్ చేస్తే 47,623 వస్తుంది. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ చూడండి వాట్ ఈస్ ద ప్లేస్ వాల్యూ ఆఫ్ ద 4 ఇన్ ఈచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ నెంబర్ 1 ఈస్ డన్ ఫర్ యూ అని ఇచ్చున్నారు. అంటే కింది సంఖ్యల్లో 4 యొక్క స్థానంలో రాయండి అంటున్నాడు. ఇక్కడ మనం ఏ గమనిస్తే 95,403 అని ఇచ్చున్నాడు. 4 వచ్చేసి 100 ప్లస్ లో ఉంది కాబట్టి 400 అని రాయండి. నెక్స్ట్ బి చూడండి 4,327 అని ఇచ్చున్నాడు. 4 వచ్చి 1000 వాల్యూలో ఉంది కాబట్టి 4,000 అని రాయండి. నెక్స్ట్ సి చూడండి 48,932 అని ఇచ్చున్నాడు. 4 వచ్చేసి 10,000 ప్లస్ లో ఉంది కాబట్టి 40,000 అని రాయండి. నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్ చూడండి రైట్ ద ఎక్స్పెండెడ్ ఫార్మ్ ఫర్ ద ఫాలోయింగ్ అన్నాడు. ఇక్కడ ఏ చూడండి 5,642 అని ఇచ్చున్నాడు. ఎక్స్పెండెడ్ ఫామ్ లో 5,000 ప్లస్ 600 ప్లస్ 40 ప్లస్ 2 అని రాయండి. నెక్స్ట్ బి చూడండి 24,926 అని ఇచ్చున్నాడు. ఎక్స్పెండెడ్ ఫామ్ లో 20,000 ప్లస్ 4,000 ప్లస్ 9,000 ప్లస్ 20 ప్లస్ 6 అని రాయండి. నెక్స్ట్ సిక్స్త్ క్వశ్చన్ చూడండి రైట్ ద షార్ట్ ఫార్మ్ ఫ్రమ్ ద ఫాలోయింగ్ అని ఇచ్చాడు. అంటే ఇచ్చిన అంకెలను షార్ట్ ఫామ్ లో రాయమన్నాడు. ఏ చూడండి 90,000 ప్లస్ 3,000 ప్లస్ 400 ప్లస్ 70 ప్లస్ 6 అన్నాడు. షార్ట్ ఫామ్ లో రాస్తే 93,476 అని రాయండి. నెక్స్ట్ బి చూడండి 40,000 ప్లస్ 6 అని ఇచ్చున్నాడు. దాన్ని షార్ట్ ఫామ్ లో రాస్తే 40,006 అని రాయండి. నెక్స్ట్ సెవెంత్ క్వశ్చన్ చూడండి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ నెంబర్ దోస్ ద డిజిట్ 5 హ్యావ్ ఏ ప్లేస్ వాల్యూ ఆఫ్ 5,000 అంటే కింది వాటిల్లో ఏ సంఖ్యలోని 5 యొక్క స్థాన విలువ 5,000 అవుతుంది అంటున్నాడు. ఇక్కడ 1000 ప్లస్ లో 5 ఉంది బి కాబట్టి ఇక్కడ బి రాయండి. నెక్స్ట్ 1.6 కంపారిజన్ ఆఫ్ నెంబర్స్ గురించి ఇచ్చున్నాడు. ఒకసారి గమనించండి. నెక్స్ట్ థింక్ అండ్ డిస్కస్ అని ఇచ్చున్నారు. ఇక్కడ 35,724 35,728 ఇచ్చున్నాడు. అంటే ముందు ఇచ్చిన సంఖ్య కంటే రెండో సంఖ్య పెద్దది కాబట్టి ఇక్కడ 35,724 లెస్ దాన్ 35,728 ఇట్ ఈస్ ట్రూ అన్నాడు. ఎస్ అని రాయండి. నెక్స్ట్ డూ దిస్ ఇచ్చున్నాడు. అవి ఎలా చేయాలో చూద్దాం.
Put the correct symbol less than, greater than or equal in the boxes given below అని ఇచ్చున్నాడు. ఏ క్వశ్చన్ చూడండి 43,004 42,004 అని ఇచ్చున్నాడు. ఇక్కడ 43,004 పెద్దది కాబట్టి గ్రేటర్ దాన్ రాయండి. నెక్స్ట్ బి చూడండి 72,549 72,549 అని ఇచ్చినాడు. రెండు ఈక్వల్ కాబట్టి ఈక్వల్ రాయండి. నెక్స్ట్ సి చూడండి 52,927 64,327 ఇచ్చున్నాడు. ఇక్కడ మొదటి సంఖ్య కన్నా 64,327 పెద్దది కాబట్టి లెస్ దాన్ అని రాయండి. నెక్స్ట్ 1.7 ఆర్డరింగ్ ఆఫ్ నెంబర్స్ అని ఇచ్చున్నాడు. ఒకసారి గమనించండి. నెక్స్ట్ ఎగ్జాంపుల్ 3లో హెల్ప్ లైన్ నెంబర్స్ ఇచ్చున్నాడు. వాటిని అసెండింగ్ ఆర్డర్ డిసెండింగ్ ఆర్డర్ లో రాయమంటున్నాడు కాబట్టి ఇక్కడ అసెండింగ్ ఆర్డర్ అంటే చిన్న నుంచి పెద్ద సంఖ్య, డిసెండింగ్ ఆర్డర్ అంటే పెద్ద నుంచి చిన్న సంఖ్య కాబట్టి మొదట అసెండింగ్ ఆర్డర్ లో 12,727 14,400 14,417 14,500 15,100 అని రాయండి. నెక్స్ట్ డిసెండింగ్ ఆర్డర్ ఇచ్చున్నాడు. అంటే పెద్ద సంఖ్య నుండి చిన్న సంఖ్య వరకు రాయాలి కాబట్టి మొదట 15,100 14,500 14,417 14,400 12,727 అని ఇచ్చున్నారు. 12,727 అని రాయండి. నెక్స్ట్ డూ దిస్ ఇచ్చున్నాడు. ఇక్కడ అసెండింగ్ డిసెండింగ్ ఆర్డర్ లో రాయమన్నాడు. ఆప్షన్ క్వశ్చన్ ఏ చూడండి. అసెండింగ్ ఆర్డర్ లో 16,256 20,380 30,856 30,856 56,492 96,465 అని రాయండి. నెక్స్ట్ డిసెండింగ్ ఆర్డర్ లో 96,465 56,492 30,856 20,380 16,256 అని రాయండి. నెక్స్ట్ బి చూడండి 5,682 27,438 38,648 56,642 97,294 అని రాయండి. డిసెండింగ్ ఆర్డర్ లో 97,294 56,642 38,648 27,438 5,682 అని రాయండి. నెక్స్ట్ 1.8 ఫార్ములేషన్ ఆఫ్ డిఫరెంట్ నెంబర్స్ విత్ ద గివెన్ డిజిట్స్ వితౌట్ రిపీటింగ్ ద డిజిట్ అని ఇచ్చున్నాడు. డూ దిస్ చూద్దాం. ఏ చూడండి రైట్ ఆల్ ద పాసిబుల్ 2 digit నెంబర్స్ ఫార్మేట్ బై ద డిజిట్ ఇది 5 and 4 అన్నాడు. అంటే 5 and 4 అంకెలు ఏర్పడి వీళ్ళని రెండు అంకెల సంఖ్యలు రాయమన్నాడు. ఇక్కడ 45 54 అని రాయండి. నెక్స్ట్ బి చూడండి రైట్ ఆల్ ద పాసిబుల్ 3 digit నెంబర్స్ ఫార్మేట్ బై ద డిజిట్స్ విత్ 472 అన్నాడు. అంటే 472 ని ఉపయోగించి మూడు అంకెల సంఖ్యలను తయారు చేయమంటున్నాడు కాబట్టి 247 274 427 472 742 724 అని రాయండి. నెక్స్ట్ సి చూడండి రైట్ ఆల్ ద పాసిబుల్ 4 digit నెంబర్ ఫార్మేట్ బై ద డిజిట్ 2 4 8 and 1 విత్ అవుట్ ఆఫ్ రిపీటింగ్ హౌ మెనీ ఆర్ దేర్. ఇక్కడ నెంబర్స్ వచ్చేసి 1248 1482 1284 1428 1421 1412 1812 1814 1821 1824 అని రాయండి. మొత్తం 10 నెంబర్స్ అని రాయండి. నెక్స్ట్ డి చూడండి గురు రైట్ 0189 ఈజ్ ద స్మాలెస్ట్ ఫార్మ్ యూజింగ్ ద డిజిట్ 9081 ఈజ్ ఇట్ కరెక్ట్ జస్టిఫై ద ఆన్సర్ అన్నాడు. అంటే 9081లను ఉపయోగించి రాయగల చిన్న సంఖ్య 0189 అని ఇచ్చాడు. అది సరైందా అంటున్నాడు కాబట్టి అది కాదు కాబట్టి నో రాయండి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి 1089 అని రాయండి. నెక్స్ట్ డూ దిస్ ఇచ్చున్నాడు. చూడండి సీరియల్ నెంబరు డిజిట్స్ లార్జ్ నెంబరు స్మాలెస్ట్ నెంబర్ అని ఇచ్చినాడు. అంటే ఇక్కడ ఇచ్చిన నెంబర్ను ఉపయోగించి లార్జ్ నెంబరు స్మాల్ నెంబర్ ని తాచేయమన్నాడు. సీరియల్ నెంబర్ 1 చూడండి 72839 నుంచి లార్జ్ నెంబర్ వచ్చేసి 98,732 రాయండి. స్మాలెస్ట్ నెంబర్ వచ్చేసి 23,789 అని రాయండి. నెక్స్ట్ సెకండ్ చూడండి 37046 నుంచి లార్జ్ నెంబర్ వచ్చేసి 17
76,430 అని రాయండి. స్మాలెస్ట్ నెంబర్ వచ్చేసి 30,467 అని రాయండి. నెక్స్ట్ 3 చూడండి. 29594 ఉపయోగించి లార్జ్ నెంబర్ వచ్చేసి 99,542, స్మాలెస్ట్ నెంబర్ వచ్చేసి 24,599 అని రాయండి. 1.10 ప్రొడ్యూసెసర్ అండ్ సెసిసర్ గురించి ఇచ్చున్నాడు. అంటే ముందు సంఖ్య తర్వాత సంఖ్య గురించి ఇచ్చున్నాడు. అవి ఎలా చేయాలో చూద్దాం. డూ దిస్ చూడండి. ఏ రైట్ ద సెసిసర్ ఆఫ్ ద 24,564 అని ఇచ్చున్నాడు. అంటే దాని తర్వాత నెంబర్ రాయమన్నాడు కాబట్టి 24,565 అని రాయండి. నెక్స్ట్ బి చూడండి. రైట్ ద ప్రొడ్యూసెసర్ ఆఫ్ 34,323 అని ఇచ్చున్నాడు. అంటే ముందు నెంబర్ రాయమంటున్నాడు కాబట్టి 34,322 అని రాయండి. సి చూడండి. కంప్లీట్ ద ఫాలోయింగ్ ద టేబుల్ అని ఇచ్చున్నాడు. ఇక్కడ నెంబర్, ప్రొడ్యూసర్, సెసిసర్ ఇచ్చున్నాడు. అంటే ముందు సంఖ్య తర్వాత సంఖ్య రాయమంటున్నాడు కాబట్టి ఇక్కడ నెంబర్ వచ్చేసి 42,356 ఇచ్చాడు. దాని ముందు నెంబర్ వచ్చేసి 42,355, తర్వాత నెంబర్ వచ్చేసి 42,357 అని రాయండి. నెక్స్ట్ 38,600 ఇచ్చున్నాడు. దాని ముందు నెంబర్ వచ్చేసి 38,599, తర్వాత నెంబర్ వచ్చేసి 38,601 అని రాయండి. నెక్స్ట్ 25,999 అని ఇచ్చున్నాడు. దాని ముందు నెంబర్ వచ్చేసి 25,998, తర్వాత నెంబర్ వచ్చేసి 26,000 అని రాయండి. నెక్స్ట్ డి చూడండి. వాట్ ఈస్ ద ప్రొడ్యూసర్ ఆఫ్ 1206 ప్లస్ 160 అన్నాడు. అంటే 1206 ని 160 ని అడిషన్ చేస్తే 1366 వస్తుంది. దాన్ని ముందు నెంబర్ ఎంత అన్నాడు కాబట్టి ఆప్షన్ డి 1365 అని రాయండి. నెక్స్ట్ రోమన్ నెంబర్స్ గురించి ఇచ్చున్నాడు. ఐ అంటే 1, వి అంటే 5, ఎక్స్ అంటే 10 అని ఇచ్చున్నాడు. వాటి ద్వారా ఏ విధంగా చేయాలో చూద్దాం. ఇక్కడ డూ దిస్ అని ఇచ్చున్నాడు. క్వశ్చన్ నెంబర్ 1 చూడండి. రైట్ ద హిందూ అరబిక్ నెంబర్స్ ఫర్ రోమన్ నెంబర్స్ గివెన్ అన్నాడు. అంటే ఇచ్చిన రోమన్ నెంబర్స్ నుండి హిందూ అరబిక్ నెంబర్లో రాయమంటున్నాడు కాబట్టి ఇక్కడ ఏ చూడండి. VIII అని ఇచ్చున్నాడు. అంటే 8 అని రాయండి. నెక్స్ట్ బి చూడండి. XVII అని ఇచ్చున్నాడు. అంటే 18 అని రాయండి. నెక్స్ట్ సి చూడండి. XXIX అని ఇచ్చున్నాడు. అంటే 29 అని రాయండి. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూడండి. రైట్ ద రోమన్ నెంబర్స్ ఫర్ హిందూ అరబిక్ నెంబర్స్ అన్నాడు. అంటే ఇక్కడ ఇచ్చిన హిందూ అరబిక్ నెంబర్ నుండి రోమన్ నెంబర్ లో రాయమంటున్నాడు కాబట్టి ఏ చూడండి 25 ఇచ్చున్నాడు కాబట్టి XXV అని రాయండి. నెక్స్ట్ బి చూడండి 14 ఇచ్చున్నాడు. అంటే XIV అని రాయండి. నెక్స్ట్ సి చూడండి 17 అని ఇచ్చున్నాడు. అంటే XVII అని రాయండి. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూడండి. ఇక్కడ నేమ్ ఆఫ్ ద గేమ్ ఇచ్చున్నాడు. అవి ఆ ఆటల్లో ఆడే ఆటగాళ్ల నెంబర్స్ ఇచ్చున్నాడు. ఇక్కడ హిందూ అరబిక్ లో ఇచ్చినప్పుడు రోమన్ లో రాయమన్నాడు. రోమన్ లో ఇచ్చినప్పుడు హిందూ అరబిక్ లో రాయమన్నాడు కాబట్టి ఇక్కడ కబడ్డీ అని ఇచ్చాడు. రోమన్ నెంబర్ లో 7 ఇచ్చున్నాడు కాబట్టి హిందూ అరబిక్ నెంబర్ లో 7 అని రాయండి. నెక్స్ట్ క్రికెట్ లో హిందూ అరబిక్ లో 11 అని ఇచ్చున్నాడు కాబట్టి రోమన్ నెంబర్ లో 11 అని రాయండి. అంటే XI అని రాయండి. నెక్స్ట్ ఖోఖోలో రోమన్ లో 9 అని ఇచ్చున్నాడు కాబట్టి హిందూ అరబిక్ లో 9 అని రాయండి. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ చూడండి. వాలీబాల్ లో రోమన్ లో 6 ఇచ్చున్నాడు కాబట్టి హిందూ అరబిక్ లో 6 అని రాయండి. నెక్స్ట్ ఫుట్బాల్ లో హిందూ అరబిక్ లో 11 అని ఇచ్చున్నాడు కాబట్టి రోమన్ లో XI అని రాసి 11 అని రాయండి. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ చూడండి. రైట్ ద నెంబర్స్ ఇన్ ద ఆర్డర్ ఇన్ ద స్నేక్ అని ఇచ్చున్నాడు. అంటే ఈ పాము మీద సంఖ్యలను వరుస క్రమంలో రాయనంటున్నాడు. ఇక్కడ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 అని రాయండి. నెక్స్ట్ ఎక్సర్సైజ్ 2 ఇచ్చున్నాడు. క్వశ్చన్ నెంబర్ 1 చూడండి. సర్కిల్ ద స్మాలెస్ట్ నెంబర్ ఇన్ గివెన్ బ్లో అన్నాడు. అంటే ఇక్కడ ఇచ్చిన నెంబర్లో చిన్న సంఖ్యకు 0 చుట్టని అంటున్నాడు కాబట్టి ఇక్కడ ఇచ్చిన వాల్యూస్ లో ఆప్షన్ డి 24,321 చిన్నది కాబట్టి సర్కిల్ చేయండి. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూడండి. సర్కిల్ ద గ్రేటెస్ట్ నెంబర్ గివెన్ బ్లో అన్నాడు. అంటే ఇచ్చిన నెంబర్లో పెద్ద సంఖ్యను రౌండ్ చేయమంటున్నాడు కాబట్టి ఆప్షన్ బి 80,801 ని సర్కిల్ చేయండి.
నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూడండి, రైట్ ద ప్రొడ్యూసర్ ఆఫ్ ద గివెన్ నెంబర్ అన్నాడు. అంటే ముందు సంఖ్యను రాయమంటున్నాడు. ఇక్కడ 46,250 అని ఇచ్చున్నాడు. దాని ముందు సంఖ్య వచ్చేసి 46,249 అని రాయండి. నెక్స్ట్ బి చూడండి, 72,579 ఇచ్చున్నాడు. దాని ముందు సంఖ్య వచ్చేసి 72,578 అని రాయండి. నెక్స్ట్ సి చూడండి, 38,205 అని ఇచ్చున్నాడు. ఇక్కడ 38,204 అని రాయండి. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ చూడండి, రైట్ ద ప్రొడ్యూసర్ ఆఫ్ ద సక్సెసర్ ఆఫ్ ద ఫాలోయింగ్ ద నెంబర్స్ అన్నాడు. అంటే ఇక్కడ ఇచ్చిన ఎలిమెంట్ని ముందు సంఖ్య తర్వాత సంఖ్య రాయమన్నాడు కాబట్టి ఏ చూడండి 43,565 ఇచ్చున్నాడు. ముందు సంఖ్య వచ్చేసి 43,504 రాయండి. తర్వాత సంఖ్య వచ్చేసి 43,566 అని రాయండి. నెక్స్ట్ బి చూడండి 40,000 అని ఇచ్చున్నాడు. ముందు సంఖ్య వచ్చేసి 39,999 అని రాయండి. తర్వాత సంఖ్య వచ్చేసి 40,001 అని రాయండి. నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్ చూడండి, ఫిల్లింగ్ ద బ్లాంక్స్ విత్ గ్రేటర్ దాన్, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ అని ఇచ్చున్నాడు. ఏ చూడండి 8,154, 8,514 ఇచ్చున్నాడు. అంటే ఇక్కడ 8,154 కన్నా 8,514 పెద్దది కాబట్టి లెస్ దాన్ రాయండి. నెక్స్ట్ బి చూడండి 59,260, 59,260 అని ఇచ్చున్నాడు. రెండు సమానం కాబట్టి ఈక్వల్ అని రాయండి. నెక్స్ట్ సిక్స్త్ క్వశ్చన్ చూడండి, ద నెంబర్ ఆఫ్ పీపుల్ హూ విజిటెడ్ ఆన్ ఎగ్జిబిషన్ ఇన్ 4 days ఆర్ 1826, 1493, 1630, 1863. రీప్రజెంట్ arrange these numbers in the ascending order అన్నాడు. అంటే 4 రోజుల ప్రదర్శనకు సందర్శించిన వారి సంఖ్య ఇచ్చున్నారు. వాటిని ఆరోహణ క్రమంలో రాయమంటున్నాడు కాబట్టి మొదట 1493, 1630, 1826, 1863 అని రాయండి. నెక్స్ట్ సెవెంత్ క్వశ్చన్ చూడండి, ద హాల్ టికెట్ నెంబర్ ఆఫ్ లాస్యా హూ ఇస్ ద అపేరింగ్ ఫర్ జవహర్ నవోదయ విద్యాలయ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఈజ్ 42,384. Write the hall ticket number of student sitting behind infant of her అన్నాడు. అంటే జవహర్ నవోదయ విద్యాలయ ప్రవేశ పరీక్షకు లాస్ట్ హాల్ టికెట్ నెంబరు 42,384 అంట. వాటిని ముందు సంఖ్య తర్వాత సంఖ్య రాయమంటున్నాడు కాబట్టి ఇక్కడ ముందు సంఖ్య వచ్చేసి 42,383 అని రాయండి. తర్వాత సంఖ్య వచ్చేసి 42,385 అని రాయండి. నెక్స్ట్ ఎయిత్ క్వశ్చన్ చూడండి, దేవిక హ్యాస్ 1,300 రూపీస్ notes, 24 10 rupees note and 19 1 rupees coins. How much total amount she has అన్నాడు. అంటే దేవిక వద్ద 1,300 రూపాయల నోట్లు, 24 10 రూపాయల నోట్లు మరియు 19 1 రూపాయ నోట్లు ఉన్నాయంట. అయితే మొత్తం ఎంత అమౌంట్ అంటున్నాడు కాబట్టి ఈ మొత్తాన్ని అడిషన్ చేస్తే ఆప్షన్ సి 1,559 అవుతుంది. నెక్స్ట్ ఇంప్రూవ్ యువర్ లెర్నింగ్ అని ఇచ్చున్నాడు. అవి ఎలా చేయాలో చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 1 చూడండి, నరేంద్ర హ్యాడ్ 2,300 told 10 rupees notes, 18 1 rupees coin. Tarun had 2,200 32 10 rupees notes, 16 1 rupee coin. క్వశ్చన్ ఏ చూడండి, హౌ మచ్ అమౌంట్ డిడ్ నరేంద్ర అండ్ తరుణ్ హ్యావ్ అన్నాడు. అంటే నరేంద్ర దగ్గర తరుణ్ దగ్గర ఉన్న సొమ్ము ఎంత అంటున్నాడు కాబట్టి ఇక్కడ నరేంద్ర దగ్గర 2,438, తరుణ్ దగ్గర 2,536. ఈ రెండింటిని అడిషన్ చేస్తే 4,974 రూపీస్ అవుతున్నాయి. నెక్స్ట్ బి చూడండి, హూ హ్యాడ్ ద మోర్ మనీ అన్నాడు. అంటే ఎవరి వద్ద ఎక్కువ సొమ్ము ఉంది అంటున్నాడు. ఇక్కడ నరేంద్ర దగ్గర 2,438, తరుణ్ దగ్గర 2,536 కాబట్టి ఎక్కువ అమౌంట్ తరుణ్ దగ్గర ఉంది కాబట్టి తరుణ్ అని రాయండి. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూడండి, హౌ మెనీ బ్లేడ్స్ షుడ్ బి రిమూవ్డ్ ఫ్రమ్ ద 1,000 ప్లేస్ ఆఫ్ ద అప్కాస్ ఇఫ్ ఇట్ హ్యాస్ ఏ రీప్రజెంట్ ద నెంబర్ బిట్వీన్ 5,000 and 6,000 అన్నాడు. అంటే ఇక్కడ ఇచ్చిన అప్కాస్ లో 5,000 మరియు 6,000 మధ్య ఉన్న సంఖ్యను సూచించడానికి పక్కన ఇవ్వబడిన పూసల చక్రం నందు ఏల స్థానం నుండి ఎన్ని పూసలు తీసేయాలి అంటున్నాడు కాబట్టి ఆప్షన్ డి 4 అని రాయండి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 3 చూడండి, సమ్ నెంబర్ కార్డ్స్ ఆర్ గివెన్ బ్లో అన్నాడు. చూడండి ఇక్కడ కొన్ని నెంబర్స్ ఇచ్చున్నాడంట. ఇఫ్ దిస్ కార్డ్ ఆర్ అరేంజ్డ్ ఫ్రమ్ ద స్మాల్ టు బిగ్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ నెంబర్స్ కమ్ జస్ట్ బిఫోర్ 35,697 అన్నాడు. అంటే ఈ సంఖ్యలను చిన్న సంఖ్య నుండి పెద్ద సంఖ్య అమరిస్తే 35,697కు ముందు వచ్చు సంఖ్య ఎంత అంటున్నాడు కాబట్టి ఆప్షన్ డి
35,678 అని రాయండి. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ చూడండి. టు స్టూడెంట్ రైట్ ద ఎక్స్పెండ్ ఫ్రమ్ 5,037 అని ఇచ్చున్నాడు. ఇక్కడ స్టూడెంట్ 1, స్టూడెంట్ 2 ఇచ్చున్నాడు. హూ ఇస్ ద కరెక్ట్ అన్నాడు. ఇక్కడ స్టూడెంట్ 1 వచ్చేసి తప్పుగా రాస్తున్నాడు, స్టూడెంట్ 2 వచ్చేసి కరెక్ట్ గా రాస్తున్నాడు కాబట్టి ఆప్షన్ బి స్టూడెంట్ 2 ఈస్ కరెక్ట్ అని రాయండి. నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్ చూడండి. ఇఫ్ ఎక్స్ ఈజ్ ఏ సక్సెసర్ ఆఫ్ 9,999 అండ్ ద ప్రొసీజర్ ఆఫ్ 10,001 వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ అన్నాడు. అంటే ఎక్స్ అనేది 9,990 యొక్క ముందు సంఖ్య, 10,001 అనేది తర్వాత సంఖ్య అయితే ఎక్స్ ఎంత అంటున్నాడు. ఇక్కడ 10,000 అని రాయండి. నెక్స్ట్ సిక్స్త్ క్వశ్చన్ చూడండి. ఐ ఆమ్ ఏ 5 డిజిట్ నెంబర్ అని ఇచ్చినాడు. ఇక్కడ ద డిజిట్ ఇన్ మై 10,000 ప్లేస్ ఇన్ 7 అన్నాడు. ద డిజిట్ ఇన్ మై 100 ప్లేస్ ఇస్ హాఫ్ ఆఫ్ 8 అన్నాడు. అంటే 100 ప్లేస్ లో 8 కి సగం అంటే 4 అని రాసుకోవాలి. తర్వాత ద డిజిట్ ఇన్ మై 1 ప్లేస్ ఇస్ ద స్మాలెస్ట్ ఆడ్ నెంబర్ అన్నాడు. అంటే చిన్న బేసి సంఖ్య అన్నాడు. తర్వాత ద అదర్ 2 ప్లేసెస్ ఫిల్ ద 0 అన్నాడు. వాట్ ఈస్ ద ఐఆమ్ అన్నాడు. అంటే ఇక్కడ 10,000 ప్లేస్ లో 7 ఉండాలి, 100 ప్లేస్ లో 4 ఉండాలి, తర్వాత 1 ప్లేస్ లో 1 ఉండాలి. కాబట్టి ఇక్కడ 70,401 అని రాయండి. ఈ క్వశ్చన్ తో లార్జ్ నెంబర్స్ అనే పాఠ్యాంశం పూర్తయింది. నెక్స్ట్ అడిషన్ అనే పాఠ్యాంశంతో మళ్ళీ కలుద్దాం. మా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.